హాయ్ ఫ్రెండ్స్. అసలు మేడారం జాతరని ఎందుకు చేస్తారో తెలుసా? నేను చెప్తాను, వినండి. ఒకరోజు అడవిలో ఒక చిన్న పాప దొరుకుతుంది అనమాట. గిరిజనులకి చిన్న పాప దొరుకుతుంది. ఆ పాప దొరికితే ఈ గిరిజనులంతా ఎత్తుకుపోయి ఆ పాపని పెంచుతారు. పెంచితే ఆ పాప భలే సూపర్గా అందంగా ఉంటుంది. భలే అందంగాను భలే బలంగా కూడా ఉంటుంది అనమాట. బలంగా ఉంటే ఆ అమ్మాయి ఏది చెప్ నే ఏది చెప్పినా కానీ ఫస్ట్ టైంలోనే నేర్చేసుకునేది అనమాట. ఒక బాణ విద్య కానీ ప్రతి ఒక్క విద్య ఫస్ట్ టైంలోనే ఒకసారి చెప్తే సార్ నేర్చేసుకునేది అనమాట. అలాగా ఆ అమ్మాయి ఏంటంటే గిరిజన తెగలకి గిరిజన తెగలకన్నిటికీ నాయకురాలయ్యిందనమాట ఈ అమ్మాయి. నాయకురాలయ్యి బాగా ఈ అప్పట్లో కాకతీయ సామ్రాజ్యం ఉండేది. కాకతీయ సామ్రాజ్యులు రాజులుగా ఉండే ఈ సైన్యాధిపతులు వాళ్ళందరూ వచ్చి ఈ గిరిజన తెగలను కొంచెం వేధిస్తూ ఉండేవాళ్ళు. అందుకని ఈ అమ్మాయిని కొద్దిగా లీడర్గా పెట్టుకున్నారన్నమాట వాళ్ళు, నాయకురాలుగా. ఆమెను ఒక అక్కడ నివసించే ఒక చిన్న సామంతరాజు వచ్చి ఈ అమ్మాయిని బాగా అందంగా ఉంటే ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒక రాజు. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి ఈ వదిలిపెట్టలేదన్నమాట. గిరిజన వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళకి ఒక ముగ్గురు పిల్లకాయలు కూడా పుట్టారు. ఇద్దరు మగపిల్లలు పుట్టారు. ఒక అమ్మాయి ఆడమ్మాయి పుట్టింది. ఆడమ్మాయి ఎవరో కాదు, సారలమ్మ. ఆ అమ్మాయి పేరు సారలమ్మ అని పెట్టారన్నమాట. ఆ అమ్మాయి పేరు. ఈ సమ్మక్క ఏం చేస్తుందంటే ఈ గిరిజన తెగలకి వీళ్ళు కాకతీయ సామ్రాజ్యం వాళ్ళు సైనాధిపతులు వేధిస్తుంటారు కదా, ఆ పన్నులు కట్టండి ఈ పన్నులు కట్టండి అని వేధిస్తుంటే ఈ సమ్మక్క ప్రతి తెగని ఒక ఎన్నో తెగల వాళ్ళని ఒకటి చేసి ఒక ఉద్యమం మాదిరిగా చేసిందనమాట. ఉద్యమం మాదిరిగా చేసి ఉద్యమం మాదిరిగా చేసి వాళ్ళతో దండెత్తి కాకతీయుల మీదుగా దండెత్తి ప్రాణాలు అర్పించిందనమాట ఈ అమ్మాయి సమ్మక్క. అంతకుముందు ఉద్యమం చేసే ముందే వాళ్ళ భర్త చనిపోతాడు. ముగ్గురు పిల్లకాయలు పుట్టిన తర్వాత వాళ్ళ భర్త చనిపోతే ఈ ఉద్యమం ఈ అమ్మాయి సారమ్మ దాని కూతురు కూడా పెద్దదయ్యిందనమాట. పెద్దదయ్యి కూడా ఈ యుద్ధంలో కూడా పాల్గొంటుంది సారలమ్మ. మగ పిల్లకాయలు ఏమో యుద్ధానికి పెద్దగా రారు, కానీ కూతురు మటుకు యుద్ధంలో పాల్గొన్నది సారలమ్మ అని. అందుకని సమ్మక్క సారక్క అని పేరు వచ్చింది. యుద్ధంలో పోరాడి ప్రాణాలు అర్పించిందనమాట.